హాయ్ ఆల్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. స్మాల్ టెస్టిమనీ ఆఫ్ మైండ్. నేను బీటెక్ చదువుతున్న డేస్లో ఫస్ట్ ఇయర్ నేను 3 days లేట్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో నా రూమ్మేట్ ఎవరైతే ఒకే ఒక అమ్మాయి నా బ్రాంచ్ నుంచి ఉందో తనే నా క్లాస్మేట్ అయింది. సో ఫర్ ఆల్ ద కంప్లీట్ 1 year షీ వాజ్ ద ఓన్లీ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఆల్రెడీ దే ఫార్మ్డ్ ఇంటూ బ్యాచెస్ కాబట్టి బ్యాచ్ వైజ్గా వాళ్ళు వేరే వేరే రూమ్స్లో ఉన్నారు. బట్ నేనున్న రూమ్లో షీ వాజ్ ద ఓన్లీ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. సెకండ్ ఇయర్కి రూమ్స్ అలాట్ చేస్తున్న టైంలో వార్డెన్ సింపుల్గా చెప్పారు, 5 members పర్ రూమ్. ఎవరైతే మీరు డిసైడ్ అయ్యి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 5 members మీరే వస్తే నా దగ్గరికి నేను మీకు రూమ్ అలాట్ చేస్తాను అని చెప్పారు. సో నా ఫ్రెండ్ ఆ టైంలో షీ లెఫ్ట్ మీ, తను వేరే బ్యాచ్తో జాయిన్ అయిపోయింది. సో ఐ వాజ్ ఆల్ అలోన్. నేను మా మదర్కి షేర్ చేసినప్పుడు థింక్ ఒకటే చెప్పారు, సో గాడ్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఎ రూమ్ ఫర్ యూ, యూ విల్ గెట్ ఇట్ ఆన్ టైమ్, నో నీడ్ టు వరీ, జస్ట్ క్లింగ్ ఆన్ టు ద గాడ్ అని చెప్పారు మమ్మీ. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, గాడ్ నాకు ఎవరితో సంబంధం లేకుండా దూరంగా కార్నర్కి బెడ్ కావాలి, విండోకి ఆపోజిట్లో ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఫ్యాన్ కింద ఉండాలి, నాకు అటువంటి బెడ్, అటువంటి మంచి రూమ్మేట్స్ మీరు నాకు ఇవ్వండి అని ప్రేయర్ చేసుకున్నాను. సో ఐ వెంట్ టు వార్డెన్ టు ఆస్క్ రూమ్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడు మ్యామ్ అన్నారు, సి ఆల్రెడీ దెర్ ఆర్ 4 people ఇన్ ఎ రూమ్, సో ఒకసారి వెళ్ళి నువ్వు చెక్ చేసుకుంటే 1 bed ఈజ్ వేకెంట్ అని అన్నారు. నేను వెళ్ళి చెక్ చేసుకుంటే ఏదైతే నేను ప్రేయర్ చేసుకొని దేవుణ్ణి అడిగానో, ద కార్నర్ బెడ్ విచ్ ఇస్ జస్ట్ బిలో ద ఫ్యాన్ ఆపోజిట్ టు ద విండో, నేను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. మనం ఎంత సిన్సియర్గా దేవుని మీద ఆధారపడి అడిగితే ఇంత పర్ఫెక్ట్గా ఇస్తాడా దేవుడు మనకి అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్, ఐ వాంట్ దట్ రూమ్ అని చెప్పి నేను రూమ్కి షిఫ్ట్ అయిపోయాను. సమ్ టైమ్స్ వెన్ యూ హ్యావ్ టు గెట్ క్లోజర్ టు ద గాడ్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్, హీ మేక్ యూ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ హీ వాంట్ యూ టు బీ అలోన్ విత్ హిమ్ to learn spiritual lessons from him so that you will be a great channel of blessing to many in the future. So God allows something into your life that is for your blessing. So trust the God's timing and move on. God bless you all.